అటువంటి లక్ష్మీ కాయిన్ అందరికీ పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది. ఎంతమంది వచ్చినా అంతమందికి మా కమిటీ సభ్యులు కానీ మేము అందరము చొరవ తీసుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ దేవీ నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభమైనవి. అదేవిధంగా విద్యుత్ అలంకరణలతోటి మన తిరుపతిలో ఏ విధంగా అయితే చేశామో ఇక్కడ కూడా ఆ విధంగా విద్యుత్ అలంకరణ కూడా చేయడం జరిగినది. అదేవిధంగా సరస్వతి దేవి అలంకరణ రోజు కూడా వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక నోట్బుక్, ఒక పెన్ను, ఒక పలక, స్లేట్ పలక వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే అమ్మవారి సరస్వతి దేవి దగ్గర పూజించబడ్డటువంటి నోట్బుక్ను కూడా ప్రతి వారికి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సరస్వతి కటాక్షం ప్రతి వాళ్ళకి ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఎందుకంటే ఇది మన ఆర్యవైశ్యులు అందరిది, మనది అనేది కాదు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అంటేనే పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరి వాళ్ళ అందరిది. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆర్యవైశ్య సోదరులు పాలు పంచుకోవాలి. ఆహ్వానం అందినా అందకపోయినా ఇదే విధంగా ఆహ్వానం అందింది అనుకోండి, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో వచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలి. ఈరోజు కొద్దిగా ఆలస్యం అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి ఇక్కడ నుంచి ఆభరణాలు ఊరేగింపు అయిన తర్వాత అభిషేకం అయిన తర్వాత సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది. ఈరోజు కుంకుమార్చన ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క ఆర్యవైశ్య బంధుమిత్రులు అదేవిధంగా